ఓం నమ శివాయ. ఈరోజు శివపురాణంలో మరికొన్ని అద్భుత విషయాలు తెలుసుకుందాం. సూత మహర్షి ఇలా చెప్పాడు. సరస్వతీ నది 60 ముఖాలు కలిగినది. అంటే ధారలు కావచ్చు లేదా ఉపనదులు కావచ్చు, వాటిని ముఖాలుగా చెప్పడం జరిగినది. గంగా నది 100 ముఖములు కలిగినది. గంగా నది తీరంలో కాశీ మొదలైన క్షేత్రాలున్నాయి. సూర్యుడు మృగరాశిలో ఉండగా కాశీ నివాసం శ్రేష్టం. గురువు మృగరాశిలో ఉండగా శోణ భద్రా నదిలో ఉత్తమం. ఈ నది 10 ముఖాలు ఉన్నాయి. నర్మదా నదికి 24 ముఖాలు, తమసా నదికి 12 ముఖాలు, రేవా నదికి 10 ముఖాలు, గోదావరి నదికి 21 ముఖాలు, కృష్ణవేణికి 18 ముఖాలు, తుంగభద్రకు 10 ముఖాలు, సువర్ణముఖి నదికి 9 ముఖాలు ఉన్నాయి. కావేరీ నదికి 27 ముఖాలున్నాయి. ఈ నదీ తీరంలో ఎన్నో శైవ క్షేత్రాలున్నాయి. గురువు రవి మేషరాశిలో ఉన్నప్పుడు నైమిషంలోనూ బదరిలోనూ స్నానం చెయ్యాలి. రవి సింహరాశి యందు కర్కాటక రాశి యందు ఉన్నప్పుడు సింధు కేదారాలలో స్నానం చేయాలి, అది ఉత్తమం. భాద్రపద మాసంలో గురువు సింహరాశిలో ఉన్నప్పుడు గోదావరి నదీ స్నానం ఉత్తమం. గురువు రవి కన్యారాశిలో ఉండగా యమున శోణ నదుల స్నానం మంచిది. రవి గురువులు తులారాశిలో ఉండగా కావేరిలో స్నానం ఉత్తమం. రవి ధనస్సు రాశిలో ఉండగా సువర్ణముఖిలో స్నానం ఉత్తమం. మాఘమాసంలో గురువు మకర రాశిలో ఉండగా గంగా స్నానం ఉత్తమం. గురువు రవి మీనరాశిలో ఉండగా కృష్ణవేణిలో స్నానం మహాపుణ్యం. తామ్రపర్ణి వేగవతి నదీ తీరాలలో స్వర్గఫలమునిచ్చే ఎన్నో దివ్యక్షేత్రాలున్నాయి. మానవులు సదాచారము సద్భావన దయాళువై ఉండాలి. పుణ్యక్షేత్రములయందు తీర్థములయందు నదీ సంగములయందు తీరములయందు గిరిశిఖరములయందు అరణ్యములయందు వనములయందు పరమేశ్వర విలాసం ఉంటుంది. అక్కడ చేసిన పుణ్యం వృద్ధి చెందుతుంది, అలాగే పాపం కూడా. అన్నిటికంటే మనస్సుతో చేసిన పాపం కల్పాంతం వరకు వెంటాడుతుంది. అది ధ్యానం వలన మాత్రమే నశిస్తుంది. మాటలతో చేసిన పాపం జపం వల్ల, శరీరంతో చేసిన పాపం తపస్సు వల్ల, ధనముతో చేసిన పాపం దానం వల్ల, పశ్చాత్తాపం వల్ల సగం పాపం, తిరిగి ఆ పాపాన్ని చేయకపోవటం వల్ల మిగతా పాపం నశిస్తుంది. కొంత పాపము పుణ్యక్షేత్ర సందర్శనము దేవతారాధన వలన మహాత్ముల దర్శనం వలన నశిస్తాయి. కొంత మాత్రము అనుభవించటం వలన మాత్రమే నశిస్తుంది. అందుచేత సుఖాన్ని కోరే మానవులు పాపం చెయ్యరాదు అని సూత మహర్షి తెలిపారు. ఓం నమ శివాయ.